హాయ్ అండి. దిస్ ఈజ్ అబౌట్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ. జాన్ 9థ్ రిలీజ్ అయింది. మేము 8థ్ ప్రీమియర్ షో చూసాం. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఇదొక ఫ్యాంటసిక్ హారర్ కామెడీ మూవీ. కామెడీ చాలా బాగా పండింది. ప్రభాస్ వాళ్ళ నాన్నమ్మకి అల్జీమర్స్ ఉంటుంది. ఆమెకు గుర్తున్నదంతా ఒకటి వాళ్ళ భర్త అండ్ ప్రభాస్. వాళ్ళ ఆయన ఏంటంటే ఈమెను మోసం చేసి పెళ్లి చేసుకుని ఉంటాడు. ఏదో తనకు చేతబడిలాగా చేసేసి ఈమె తనని ఇష్టపడేలాగా చేసి ఈమె జమీందారి కాబట్టి ఈమె డబ్బులన్నీ నాకు వస్తాయనే ఆశతో ఈమెను పెళ్లి చేసుకుని ఉంటాడు. ఆ డబ్బులన్నీ కొట్టేసి వేరే చోటు పెట్టేసి అమ్మవారి నగలు కూడా కొట్టేసి అమ్మవారి నగలు దొంగలించబడ్డాయి, అవి తీసుకుని నేను వస్తా, అవి తీసుకుని కానీ నేను ఊరికి రానని ఊర్లో నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆయన నగలు తీసుకుని వస్తాడు, అమ్మవారి నగలని ఈమె ఆశగా చూస్తూ ఉంటుంది. అంతలో ఇంకా ఈమె వల్లే వాడు ఇక్కడికి వచ్చాడు, ఆమె వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది, ఆయన నగలు డబ్బులు అన్నీ పోయాయి అతను వచ్చిన తర్వాత అని ఈమెను కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. ఆపాటికే ఈమె ప్రెగ్నెంట్. బయటికి వెళ్ళి కష్టాలు పడి కొడుకుని కానీ వాడికి వాళ్ళ కొడుక్కి ఒక బాబు, ఆయనే ప్రభాస్ మన హీరో. గంగాదేవి వాళ్ళ కొడుకు కోడలు కూడా చనిపోతారు, ఆమె ప్రభాస్. వాళ్ళిద్దరిదే స్టోరీ. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ హస్బెండ్ వస్తాడన్న నమ్మకంతోనే తను బతుకుతూ ఉంటుంది. ఏదో ఒక ఫోటోలో సంజయ్ దత్ కనిపిస్తారు ప్రభాస్కి. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ తాతని వెతుక్కుంటూ మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకా ప్రభాస్ వాళ్ళ తాతని ఎత్తుకుంటూ హైదరాబాద్ వస్తాడు. ఇంకా మూవీ మొత్తం వాళ్ళ తాత చుట్టే ప్రభాస్ అండ్ వాళ్ళ తాత చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ తాతని ఎత్తుకుంటూ ఆయన ఒక కోర్టులోకి వెళ్తాడు. ఆ కోట ఏంటంటే అక్కడున్న ఆబ్జెక్ట్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, అక్కడ ఉండే వేరే థింగ్స్ కానీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం ఇల్యూసినేట్ అయ్యేలాగా క్రియేట్ చేసి ఉంటారు వాళ్ళ తాత. సో అక్కడికి ఎవరు వెళ్ళినా ఈజీగా ఇల్యూసినేట్ అవుతూ ఉంటారు. అలా డిజైన్ చేయబడి ఉంటుంది ఆ కోట. అండ్ ఇప్పటి వరకు సంజయ్ దత్ దోచుకున్న డబ్బులు కానీ, నగలు కానీ అవన్నీ ఆయన వచ్చే జన్మలో వాటితో హ్యాపీగా ఉండాలనుకుంటాడు. వచ్చే జన్మలో ఆయన ఈ డబ్బులు నగలు ఎక్కడ దాచిపెట్టాడో అవన్నీ ఆయన గుర్తుకు రావాలంటే ఈ జన్మలో పర్టిక్యులర్ డేట్లో తన భార్య సంజయ్ దత్ గురించి ఆలోచిస్తూ తన గురించి బాధపడుతూ చనిపోవాలి. అప్పుడైనే ఆయనకి ఇవన్నీ గుర్తుకొస్తాయి. సో ఆమె ఈయన గురించి ఆలోచించడానికి కోసమని ఈయన ఏం చేశాడు, ప్రభాస్ ఇవన్నీ దాటి వాళ్ళ నానమ్మని కాపాడుకోగలిగాడా లేదా, వాళ్ళ తాతను అంతం చేశాడా లేదా అనే దాని చుట్టూనే స్టోరీ తిరుగుతుంది. మూవీ అయితే పిచ్చ కామెడీ ఉంది. ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రభాస్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. మామూలుగా మనం ఇలా కూర్చుని కాన్వర్జేషన్ ఉంటుంది కదా, అలా వచ్చింది కామెడీ అయితే చాలా చాలా బాగుంది. స్టోరీ కూడా బాగుంది. మూవీ నచ్చింది నాకైతే ఓవరాల్గా. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.